గిరిజన రైతుల పోడు సాగుకు చేతునివ్వాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా పట్టాలిచ్చిన పోడు భూముల్లో సేద్యానికి అవసరమైన సాగునీటిని అందించేందుకు ఇందిరా గిరిజల వికాసం పేరిట కొత్త పథకాన్ని అమలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఈ పథకాన్ని బడ్జెట్ సమావేశాల్లోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కొత్త పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 600 కోట్లు, వచ్చే 4 ఏళ్లలో ఏడాదికి 3000 కోట్ల చొప్పున 12,600 కోట్లను ఖర్చు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఈ నిధులతో పట్టాపోడు భూముల్లో బోర్లు వేయించి సోలార్ పంపు సెట్లను అందించనుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పీఎం కుసుమ్ పథకం కింద వచ్చే నిధులను కూడా ఈ పథకానికి వినియోగించనున్నారు. దీంతో పాటు గిరిజనుల కోసం కేంద్రం ప్రారంభించిన ధాత్రి అభియాన్ జన్ జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ పథకం కింద కూడా నిధులు తీసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందిరా గిరిజల వికాసం పథకానికి నీటిపారుదల, విద్యుత్, రెడ్కో, వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి, ఐటీడీఏల ద్వారా నిధులను కేటాయించి వినియోగించనుంది. గిరిజనుల ప్రత్యేక అభివృద్ధి నిధుల్లో ఖర్చు చేయని వాటిని ఈ పథకం అమలుకు వాడుకోనుంది. ఉద్యానవన, అటవీ శాఖలతోనూ సమన్వయం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 2,30,735 మంది పోడు రైతుల పరిధిలోని 6.68 లక్షల ఎకరాలకు పట్టాలున్నాయి. వీటిలో 23,886 మంది రైతులకు చెందిన 69,039 ఎకరాలకు గిరిజన శాఖ ఇప్పటికే 141.57 కోట్లతో సాగునీటి సదుపాయాన్ని కల్పించింది. తర్వాత గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో మిగిలిన రైతులు ఎవరికి నీటి సదుపాయం కల్పించలేదు. ఫలితంగా ఆ భూముల్లో వర్షం పడితేనే పంటలు పండే పరిస్థితి నెలకొంది. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన పోడు భూముల్లో బోర్లు వేయించి నీటి సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. గిరిజన శాఖ నుంచి నివేదిక తెప్పించగా 2,10,000 మంది రైతులకు చెందిన 6 లక్షల ఎకరాలకు నీటి సదుపాయం కల్పించాల్సి ఉందని తేలింది. వీరందరికీ దశల వారీగా కొత్త పథకం కింద నీరందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. సోలార్ పంపు సెట్లను అధికంగా ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని సర్కారు యోచిస్తోంది. రాష్ట్రంలోని పోడు భూముల్లో చాలా వరకు నల్లరేగడి నేలలే ఉన్నాయి. వర్షపు నీటితో మాత్రమే ప్రస్తుతం పంటలు సాగవుతున్నాయి. గిరిజనులు పెద్దగా ఎరువులు కూడా వినియోగించరు. అలాంటి సారవంతమైన భూముల్లో సంప్రదాయ పంటలు కాకుండా లాభసాటిగా ఉండే పంటలనే సాగు చేయించాలనే ఆలోచనలో ఉన్నట్లు అధికార వర్గాలు అంటున్నాయి. వ్యవసాయ శాఖ ఆయిల్ పామ్ తో పాటు ఇతర వాణిజ్య పంటలను ప్రోత్సహిస్తోంది. గిరిజనులకు కూడా ఆయా పంటలపై అవగాహన కల్పించి సాగు చేయిస్తే లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నట్లు సమాచారం.